హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మా స్ట్రాబెరీ అమ్మకి కమ్మలు కుట్టిస్తున్నాము. సో అది చిన్నగా మెమొరీ లాగా ఉండాలని చెప్పేసి నేను చిన్నగా సెలబ్రేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మా ఇంటి పక్కన ఒక ఫ్లాట్ ఖాళీ ఉండే అనమాట. సో దట్ నేను అందులో డెకరేషన్ చేశాను. ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది, వచ్చే వాళ్ళకి కూడా కొంచెం స్పేషియస్గా ఉంటుంది అని చెప్పేసి అందులో డెకరేషన్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లీఫ్తో ఇంకా నాకు అప్పటికి టైం లేదు. సో దట్ ఇంకా నేను ఎక్కువ డెకరేషన్ మంచిగా ఏం చేయలేకపోయా. లీవ్స్తో ఏదో అలా ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మా మమ్మీ నాకు గిఫ్ట్ చేసింది, ఆరెంజ్ అండ్ బ్లూ అనమాట. ఇది గద్వాల్ కంచిపట్టు శారీ. అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి లోక్షి కలెక్షన్స్. ఇప్పుడు అలాంటి జ్యువెలరీ చాలా పేజెస్లో వస్తున్నాయి, బట్ నాకు లోక్షి కలెక్షన్స్లో క్వాలిటీ బాగుంటుంది అండ్ క్వాలిటీ వైజ్ ప్రైస్ కూడా చాలా ఉంటుంది. సో దట్ నేను ఎక్కువ లోక్షి కలెక్షన్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ అంతా సెట్ చేస్తున్నాను, అంటే చెవులు కుట్టే అతను వస్తున్నాడని చెప్పేసి. ఇక్కడ ఏమైందంటే స్ట్రాబెర్రీకి నేను ఒక క్రీమ్ అప్లై చేశాను, లైక్ డాక్టర్ సజెషన్ తీసుకొని క్రీమ్ అప్లై చేశాను ఇయర్స్కి. అంటే అది 1 అవర్ ముందు, కమ్మలు కుట్టించే 1 అవర్ ముందు అప్లై చేయాలన్నమాట. అంటే అది ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎలా అంటే లైక్ చెవు నమ్మైపోవడం, అంటే లైక్ స్పర్శ లేకపోవడం అలా అవుతుంది కదా, అట్లాంటి క్రీమ్ అనమాట. సో ఆ క్రీమ్ నేను అప్లై చేశాను. సో అది నాకు హెల్ప్ అయింది. బట్ టోటల్గా పెయిన్ ఉండదు అని కాదు, ఓకే ఉంటుంది, బట్ 50% పెయిన్ ఉంటుంది, మరి అంతగా ఉండదు అని చెప్పేసి అది పెట్టాను. అండ్ ఇక్కడ 1 ఇయర్కి అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది కుట్టడం కమ్మలు. బట్ సెకండ్ ఇయర్ అయితే పాపం స్ట్రాబెర్రీకి చాలా ప్రాబ్లం అయిపోయింది. చాలా అంటే అసలు అది సమ్ మిస్టేక్ అయిపోయింది అనమాట. నేను యాక్చువల్గా ఇక్కడ గన్ షాట్ కుట్టియట్లేదు, నేను కాపర్ వైర్తో కుట్టిస్తున్నాను చెవులు. ఎందుకంటే నేను చాలామందికి అడిగాను, లైక్ గన్ షాట్ బెస్టా లేకపోతే ఇలా న్యాచురల్గా కాపర్ వైర్తో ఓల్డెన్ డేస్లో కుట్టిస్తారు కదా, అది బెటరా అని చెప్పేసి చాలామందికి అడిగాను. చాలామంది అది చెప్పారు ఇది చెప్పారు, బట్ చాలామంది చెప్పింది ఏంటంటే ఇలా కుట్టియడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి అని చెప్పారు. ఇతను కుట్టే అతను కూడా ఏం చెప్పాడంటే నాకు, గన్ షాట్ ఇతను చాలామంది పిల్లలకి కుట్టారట, వాళ్ళకి అట్లా ఇన్ఫెక్షన్ రావడం అట్లా అయిందట. గన్ షాట్ వల్ల ఎక్కువ పెయిన్ నెక్స్ట్ డే నుంచి ఎక్కువ ఉండడం, అలా బేరబుల్ కాకుండా ఉండడం అట్లా ఉంది అని చెప్పారు. సో ఇక ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను కాపర్ వైర్తో కుట్టించాను. అండ్ ఇక్కడ ఏమైందంటే సెకండ్ ఇయర్ కుట్టించేటప్పుడు స్ట్రాబెర్రీకి అది కాపర్ ఉంటుంది కదా, తను ఎక్కువ షార్ప్ చేయలేడు. చేయకపోయేసరికి ఏమైందంటే దాన్ని పోక్ చేసేటప్పుడు ఇయర్లోకి పోక్ చేసేటప్పుడు అది బెండ్ అయిపోయింది ఇయర్లోకి వెళ్ళిపోగానే, అది ఎక్కువ షార్ప్ చేయకపోవడం వల్ల. సో బెండ్ అవ్వగానే మా మమ్మీకి మా డాడీకి అర్థమైపోయేది అది అందులో బెండ్ అయిందని చెప్పేసి. స్ట్రాబెర్రీకి ఇంకా చాలా పెయిన్ వచ్చేసింది, ఇంకా చాలా అంటే హెవీగా ఏడవడం స్టార్ట్ చేసింది. అది ఎలా అంటే ఇంకా చాలా ఎక్కువ ఏడవేసేసరికి మా డాడీ ఏం చేసిండు, దాన్ని బయటకు తీపిచ్చేసాడు. బయటకు తీపిచ్చేసి మళ్ళీ షార్ప్ చేసి మళ్ళీ దాన్ని పెడితే పోక్ చేస్తే ఇయర్లోకి, అప్పుడు అది వెళ్ళింది. దానికి ముందైతే ఒక 1 అవర్ అనుకుంటా, 1 అవర్ 1.5 అవర్ చాలా సఫర్ అయింది. ఫస్ట్ ఇయర్ అయితే అసలు ఇట్లా కుట్టగానే అసలు కుట్టినరా అని అడిగిన నేనే. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది, మినిట్స్లో కూడా కాదు, సెకండ్స్లో అయిపోయింది, అంత తొందరగా అయిపోయింది. బట్ ఇది మాత్రం చాలా సఫర్ అయ్యాము. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అయ్యారు అసలు. అదే నా డౌట్ సక్కున వెళ్ళిపోతుంది. కొంచెం అక్కయ్యా స్టాప్ చేయడం కూడా
అసలు సెకండ్ ఇయరింగ్ అయితే చాలా కష్టంగా అయింది పాపం. స్ట్రాబెర్రీకి చాలా పెయిన్ వచ్చింది, ఎందుకంటే కుట్టినదే గ్యాప్ తీసుకుంటూ కుట్టినాము. అసలు స్ట్రాబెర్రీ ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం మేమందరం. ఆ పెయిన్తో ఏడుస్తుంది. నాకు అప్పుడు అనిపించింది అసలు అనవసరంగా నేను ఇట్లా కుట్టిస్తున్నా, గన్ షాట్ తీసుకుని ఉంటే అయిపోయేది అనిపించింది. యాక్చువల్గా ఇట్లాంటి విషయాలలో మనం ఒక 2-3 టైమ్స్ బాగా ఆలోచించాలి, చాలా సజెషన్స్ తీసుకొని చేపియాలి చిన్నపిల్లలకి. నాకైతే ఆ టైంలో అనిపించింది గన్ షాటే బెస్ట్ ఉంటుండే, ఇంతగానం ఏడిపిస్తున్నా అని చెప్పేసి అనిపించింది. కానీ చాలామంది గన్ షాట్ వద్దు అని చెప్పడం వల్ల నేను దీనికి వెళ్ళాను. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనకి ఓల్డెన్ డేస్లో ఎట్లా కుట్టించారో అట్లా కుట్టియడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫైనల్గా ఇంకా మేము చెవులు 2 కుట్టడం అయిపోయింది. దాని తర్వాత మమ్మీ పసుపు, ఆయిల్ అవి తెచ్చి పెట్టామన్నమాట. ఎంత ఏడ్చిందో అసలు, పాపం అనిపించింది నాకైతే. అన్నిటికన్నా పెద్ద టాస్క్ గర్ల్స్కి ఇదే అనుకుంటా. బేబీ గర్ల్ పుడితే నాకు అర్థమైపోయింది. ఏదైనా మేనేజ్ చేయగలుగుతాం కానీ ఇది మేనేజ్ చేయలేము పిల్లల విషయంలో. వాళ్ళు ఏడుస్తుంటే మనం చూడలేకపోతాము. అండ్ ఇంకా మా డాడీ, మా మమ్మీ, మా ఫ్యామిలీలో అందరు ఫుల్ ఏడుస్తుంటే చూడలేకపోయారు అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్ కింద ఫుడ్ అరేంజ్మెంట్ చేసామన్నమాట అందరికీ, రిలేటివ్స్కి వచ్చిన వాళ్ళందరికీ. అంటే ఒక 50 మెంబర్స్ దాకా కుక్ చేయించాము కిందనే. అదంతా కంప్లీట్ అయిపోయాక స్ట్రాబెర్రీ అమ్మ హ్యాపీగా ఆడుకుంటుంది. ఆ కమ్మలు కుట్టించిన తర్వాత ఫుల్ క్యూట్గా కొట్టింది మాకు. మధ్యలో తీసుకుంటాం.